ఇంట్లో తోటకూర ఉందా? అయితే ఈరోజు మన పల్లెటూరి స్టైల్‌లో చాలా సింపుల్‌గా, చాలా రుచిగా ఉండే తోటకూర పెసరపప్పు కూర చేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వేడి చేసుకొని పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక మన తాలింపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనిద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత 2-3 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్‌గా మెత్తపడేంత వరకు బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుందాం. టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇంతలో ముందుగా పెసరపప్పును 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ పెసరపప్పుని ప్యాన్లో వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన రెసిపీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ సన్నగా తరిగిన తాజా తోటకూర. తోటకూరను పాన్లో వేసి పెసరపప్పు, టమాటా, ఉల్లిపాయతో అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మీకు కావలసినంత కారం వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కూర బాగా ఉడికే వరకు ఉంచుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అన్నీ సమంగా ఉడుకుతాయి. తోటకూర మెత్తగా పెసరపప్పు బాగా ఉడికి అన్నీ కలిసి మంచి కూరలా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, మన ఇంటి స్టైల్లో పల్లెటూరు రుచిని గుర్తు చేసే సింపుల్ అండ్ ఆథెంటిక్ తోటకూర పెసరపప్పు కూర రెడీ.